అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు పవన్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారితో మాట్లాడే ముందు మీకు వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలు ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. మీ వ్యక్తిగత జాతకాన్ని గురుగారితో చూపించుకోవచ్చు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, విశేషంగా ఈ హోలీ పండుగ, అసలు హోలీ విశిష్టత ఏంటంటారు? అసలు కామదహనం అంటే హోలీకి ముందే కామదహనం కాలుస్తుంటారు కదా, మరి దాని ప్రత్యేకత ఏంటంటారు? శివాయ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. హోలీ పండుగ సహజంగా మనకి తెలుగునాట కంటే కూడా ఉత్తరాది వాళ్ళు ఎక్కువగా చేసుకునే పండుగ. దాన్ని మనం బాగా పూర్వంలో తెలుగులో ఇంత ప్రాచుర్యంలో లేదు. ఈ మధ్యకాలంలో మనం బాగా తెచ్చి జాగ్రత్తగా చక్కగా బాగా చేసుకుంటున్నాం. దీన్ని ఒక పెద్ద పండుగ సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే ఇందులో మనకి హోళికా దహనం అనేటటువంటి పేరు, అలాగే కామదహనం అని, అలా అనేక పేర్లతో ఇది కనపడుతూ ఉంటుంది. హోళీ పూర్ణిమ అని. అయితే ఇక్కడ హోళిక అనేటటువంటి ఆవిడ హిరణ్యకశిపుడు అని మనకి ప్రహ్లాదుడు, మనం భాగవతంలోకి వెళ్తే ప్రహ్లాదుడి యొక్క తండ్రి హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు అందరికీ తెలుసు. ఆయన నరసింహస్వామి వారు వధిస్తారు. ఆయన దేనితోనూ మృత్యువు లేకుండా వరాన్ని పొందాడు. అంటే నాకు ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, రాత్రి కానీ, అలాగే ఏ ఆయుధంతో కానీ నాకు మరణం లేకుండా స్త్రీలు, పురుషులు, నపుంసకులు ఎవ్వరూ నన్ను చంపలేరు. సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు ఎవ్వరూ కూడా నా జోలికి రాలేనటువంటి ఒక వరాన్ని నాకు అనుగ్రహించమని చెప్పాడు. అలాగే పంచభూతాలు ఆయన అన్నీ చదివేశాడు. అంటే దేనివల్ల నాకు మృత్యువు లేకుండా వరం ఇమ్మన్నాడు. ఆయన తథాస్తు అని వరం ఇచ్చారు బ్రహ్మగారు. దాంతో ఆయన వర గర్వం చేత అందరి మీద ప్రభావం చూపిస్తున్నాడు. ఇంద్రుడి పదవి నుంచి తప్పించి అందరినీ ఈయనే శాసించడం మొదలుపెట్టాడు హిరణ్యకశిపుడు. అలాగే దానవులు, అలాగే మహర్షులు వాళ్ళు చేసేటటువంటి యజ్ఞయాగాదుల్ని ధ్వంసం చేస్తున్నాడు. అలాగే ఇక భగవన్నామం చెప్పొద్దు, నేనే భగవంతుణ్ణి, నా నామమే చెప్పండి అందరూ. ఇక మళ్ళీ మీరు ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ ఇవన్నీ తీసేసేయండి. ఓం నమో హిరణ్యకశిపాయ అని నామం అనండి అని అంత స్థాయికి వెళ్ళిపోయినాడు. అప్పుడు ప్రహ్లాదుడు జన్మించాడు. ప్రహ్లాదుడికి పుట్టుకతోనే భగవద్భక్తి అలవాటైపోయింది. ఆయన 9 సంవత్సరాలకే నరసింహస్వామిని ఆవిర్భవింపజేసిన మహానుభావుడు. 9 ఏళ్లకి, 7 సంవత్సరాలకి పుట్టినప్పటి నుంచే భక్తి ఉంది. 7 సంవత్సరాలకి ఒడుగు చేసి గురుకులంలో పెడితే గురుకులంలో గురువులు చెప్పే విద్య అవన్నీ కూడా పొంది 9 సంవత్సరాలకి స్వామిని దర్శనం చేసేసాడు. అంత గొప్ప మహానుభావుడు ఆయన. మరి అటువంటి వాడు కడుపును పుడితే ఈ విష్ణు భక్తి ఈ హిరణ్యకశిపుడికి నచ్చట్లేదు. మన దేవుడు శివుడు, నువ్వు ఆ విష్ణుమూర్తి యొక్క నామస్మరణ కూడా చేయకూడదు అని చెప్తూ ఉంటాడు. కానీ అన్నిటికీ కారకుడు విష్ణువే అంటాడు ఆయన ప్రహ్లాదుడు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఈ వైరం జరుగుతూ ఉండేది. ఆయన్ని ప్రహ్లాదుడిని అనేక విధాలుగా చంపించాలి అని ప్రయత్నం చేశాడు. ఎలాంటి ప్రయత్నాలు చేశాడంటే రాక్షస ప్రయత్నాలన్నీ చేశాడు. పర్వతాల మీద నుంచి కిందకి దోయించేశాడు, బతికి వచ్చేశాడు. సముద్రంలో మధ్యలోకి పడవలో తీసుకెళ్ళి వదిలిపెట్టొచ్చాడు, అక్కడ బతికి మళ్ళీ బయటికి వచ్చేశాడు. ఏనుగులతో తొక్కించాడు. ఏనుగులు సాక్షాత్తుగా ప్రహ్లాదుడిని తొక్కే, అయినా అతనికి మృత్యు రాలేదు. తర్వాత పాములన్నీ తెచ్చి మెడలో వేసి కరిపించారు, అయినా మృత్యు రాలేదు. కాలకూట విషం తీసుకొచ్చి తాగించారు అతని చేత, అయినా మృత్యు రాలేదు. మరి ఏం చేయాలని అడిగారు. అడిగితే హోళిక అని హిరణ్యకశిపుడి యొక్క చెల్లెలు, ఆవిడ పేరు హోళిక. ఆవిడకి ఒక వరం ఉంది. ఆవిడ కూడా రాక్షస స్త్రీనే కాబట్టి రాక్షసులకి పని ఏమిటి? తపస్సు చేయడం, అట్లాగే చావులేని వరాలని పొందడం. అందులో ఈ హోళిక అనే ఆవిడ ఏం పొందిందంటే అగ్నిలో దూకినా సరే తన శరీరానికి ఏమీ కాకుండా బయటకు వచ్చేటువంటి వరాన్ని పొందింది. ఎంత పెద్ద అగ్ని అయినా సరే ఆవిడ అగ్నిలో దూకిందంటే ఆవిడ శరీరానికి ఇంత మచ్చ కూడా పడదు, హాయిగా బయటకు వచ్చేస్తుంది. అలా ఆవిడ చాలా కాలం జీవించింది. అప్పుడు ఇక హోళికని పిలిపించాడు. పిలిపించి అన్నాడు, ఈ ప్రహ్లాదుడిని తీసుకొని ఒక పెద్ద అగ్నిహోత్రం పెట్టిస్తాను, 10 అడుగులు పైకి మంటలు ఎగిసేటట్టుగా కట్టెలు పెట్టించి అగ్నిహోత్రం పెడతా. నీకు ఎట్లాగో వరం ఉంది కదా, నువ్వు అందులోకి వెళ్ళి నువ్వు తిరిగి వచ్చేస్తావు, ప్రహ్లాదుడు అందులో కాలిపోవాలి.
అది నియమం అని చెప్తాడు. తండ్రి కన్న కొడుకుని ఇంత పెద్ద పని చేస్తాడా అసలు అని చెప్పను ఆ ఊళ్ళో ఉన్న పురప్రజలందరూ వచ్చి చూస్తున్నారు. చూస్తుంటే అప్పుడు ఆ హోళిక మేనల్లుడు ప్రహ్లాదుడిని తీసుకొని అగ్నిహోత్రంలోకి వెళ్తుంది. ఆ అగ్ని బాగా గట్టిగా వెలిగే మంట పెడితే ఆ మంటలోకి ప్రవేశిస్తే అందరూ ఏమనుకుంటారు, ప్రహ్లాదుడు కాలిపోయి హోళికాదేవి బయటకు వచ్చేస్తున్నాను. కానీ ఇక్కడ రివర్స్లో జరిగింది ఏంటంటే హోళికాదేవి కాలిపోయింది, ప్రహ్లాదుడు చక్కగా నడుచుకుంటూ బయటకు వచ్చేసాడు. ఆమెకి వరం ఉంది కదా. వరం ఉంది, కానీ ధర్మం జోలికి వెళ్ళినా భక్తుల జోలికి వెళ్ళినా భగవంతుడు వెంటనే శిక్షిస్తాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడు ఈ భక్తులకి కష్టం వచ్చినా, ఎప్పుడు ధర్మానికి కష్టం వచ్చినా నేను వెంటనే వస్తానని చెప్పాడు ఆయన. మరి ఎప్పుడైతే హోళికాదేవి భక్తుడిని చంపాలి అని చూస్తుందో మరి అప్పుడు కూడా రాకపోతే భగవంతుడు ఎలా అవుతాడు ఆయన? అందుకని హోళికాదేవిని దహనం చేసి ఆ ప్రహ్లాదుడు బయటకు వస్తాడు. వచ్చేసరికి అప్పటికే 4-5 సార్లు బయటకు వచ్చాడు మృత్యువు దగ్గర నుంచి. ఆ పుర ప్రజలు వాళ్ళ ఆనందానికి అవధులు లేదు. ఇంక ఏమి ప్రహ్లాదుడు రా, 9 ఏళ్లకి ఎట్లాంటి విష్ణు భక్తిని పొందాడు, ఎట్లాంటి మహిమలు చూపిస్తున్నాడు. అసలు మనం కూడా అంతే కదండి, మనకు కాస్త చిన్న మహిమ కనపడిందంటే మనం అందరం వాళ్ళ ఇంటి ముందు ఉంటాం. అట్లా అటువంటి అగ్నిహోత్రంలో నుంచి కూడా నడుచుకుంటూ చక్కగా అట్లా బయటకు వచ్చేసిన ప్రహ్లాదుడిని చూసి హోళికాదేవి అనే రాక్షసిని సంహరించేశాడు. కాబట్టి ఆ తెల్లవారి వీళ్ళందరూ బ్రహ్మాండమైనటువంటి పండగ చేసుకున్నారు. రంగులు జల్లుకోవడం, అలాగే ఆనందాన్ని వ్యక్తం చేసుకోవడం. ప్రహ్లాదుడు మనందరి అదృష్టం కొద్దీ పుట్టినటువంటి మహానుభావుడు అని చెప్పని ఆయన్ని కీర్తిస్తూ చేశారని చెప్పని ఒక పురాణ గాథ మనకు తెలియజేస్తున్నారు. అందుకని హోళికా దహన్ అని చెప్పని ముందు పౌర్ణమి అంటే మనకి ఇప్పుడు 3వ తారీఖు రాత్రికి 9 గంటల తర్వాత హోళికా దహన్ చేసి 4వ తారీఖు ఉదయం మనం ఈ హోళీ కార్యక్రమాన్ని చేసుకోవాలి. ఇక మనకి కామదహనం అనే పేరుంది. కామదహనానికి క్లుప్తంగా మనం చెప్పుకోవాల్సి వస్తే పరమశివుడు పార్వతీదేవి ఇద్దరు దంపతులుగా ఉన్నారు. వాళ్ళే ఆది దంపతులు అన్నమాట. తారకాసురుడు అనే రాక్షసుడు పుట్టి ఆయన తపస్సు చేసి బ్రహ్మగారి దగ్గర నుంచి ఆయన కూడా చావులేని వరాన్ని పొందాడు. మరి ఎట్లాంటి ఎవరితో చచ్చిపోతామంటే పరమశివుడి యొక్క వీర్యం నుంచి ఉద్భవించిన కుమారుడైతేనే నేను చచ్చిపోతాను అని చెప్తాడు. అంటే ఆయన నమ్మకం ఏంటి, పరమశివుడు అట్లాంటి పనులు చేయడు కాబట్టి నాకు చావు రాదు అని ఆయన ఒక్క మెలిక పెట్టాడు అంతే. మరి ఇప్పుడు పరమశివుడు కూడా మరి అటువంటి పని చేయాల్సిన సందర్భం వచ్చింది. మరి పరమశివుడి యొక్క వీర్యం నుంచి ఉద్భవించినటువంటి కుమారుడు జన్మిస్తే కానీ తారకాసురుడు చనిపోడు. దానికోసమని దేవతలందరూ వెళ్ళి పరమశివుడిని ప్రార్థన చేసి, అయ్యా మరి వాడిట్లా కోరుకున్నాడు తారకాసురుడు, కాబట్టి మీరు పార్వతీదేవి క్రీడిస్తే ఓ పిల్లవాడు పుడితే వాడితో యుద్ధం చేయించి వాడిని చంపించేస్తామని చెప్తాం. ఆయన ఎప్పుడు భక్తవత్సలుడే, భక్తవ శంకరుడు, ఆయన భోళాశంకరుడు. తథాస్తు అన్నాడు. సరే నేను వెళుతున్నాను అన్నాడు. ఆయన వెళ్ళాడు. ఆయన కూర్చొని ముందర తపస్సు చేస్తున్నాడు. వాళ్ళు ఎట్లా పడితే అట్లా పిచ్చి పిచ్చిగా చేయరు మనలాగా. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, తపస్సు చేస్తున్నారు. పార్వతీదేవి ఆవిడకి సేవలు చేస్తారు. అందుకని ఎంతకాలమైనా వీళ్ళు తపస్సు చేస్తున్నారు కానీ చేస్తానన్న పని చేయట్లేదు ఏమిటి అని వాళ్ళకి అనుమానం వచ్చింది దేవతలందరికీ. మనం ఏదైనా తొందరగా కావాలనే కోరిక మనకి సహజంగా లోకంలో ఓర్పు తక్కువ. దానివల్ల ఎంత నష్టం జరుగుతుందో చూడండి. అందరూ ఏం చేశారంటే మన్మధుడిని పిలిచారు. ఆ మన్మధుడికి అనేక పేర్లు ఉన్నాయి. వసంతుడు అంటారు, అలాగే కందర్పుడు అనే పేరుంది, మన్మథుడు అనే పేరు ఉంది. ఆయనకు అనేక పేర్లు ఉన్నాయి. అందులో సరే ఆయన్ని పిలిపించి అన్నారు, నువ్వు గనక బాణం వేస్తే ఎంతటి వాడైనా లొంగిపోవలసిందే, కాబట్టి నీ దగ్గర 5 పుష్ప బాణాలు ఉంటాయి, ఓ 2 ఆయన మీద ప్రయోగించు. ఆయన మరి తపస్సే చేస్తున్నాడు, ఆయన కదలట్లేదు. మరి పార్వతీదేవి వచ్చి చూసేసరికి నువ్వు కనుక బాణం వేసావంటే ఎదురుకుండా పార్వతీదేవి ఉండాలి, ఆయనకి వెంటనే ఆ మోహం కలగాలి, వెంటనే మనం అనుకున్న పని పూర్తయిపోవాలంటాడు.
కానీ పార్వతీదేవి వెళ్ళేసరికి పాపం అప్పటికే మన్మధుడు చెప్తాడు, నేను అట్లాంటి పని చేయలేను, పరమశివుడు అంటే చాలా గొప్పవాడు, ఆయన ఈశాన సర్వ విద్యాన ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి అని, ఆయన ఎటువంటి వాడు అంటే ఇటువంటి వాడని చెప్పడానికి లేదు, అటువంటి గొప్పవాడు, ఆయన మీద నేను ఇట్లాంటి బాణాలు వేయనా అని చెప్పని ఆయన అనుమానపడి భయపడతాడు. కానీ దేవతలందరూ అంటారు, నువ్వు వెయ్యి, ఏం కాదు, మేమందరం ఉన్నాం, మేము చూస్తామని చెప్పి. ఆయన ఏం చేస్తాడు, పార్వతీదేవి పళ్ళు అవన్నీ ఆయన దగ్గర పెట్టి ఆయన పాదాలకి పూలు సమర్పించి ఆయనకి నమస్కారం చేసుకొని యువతలకు వచ్చే సమయంలో ఈయన బాణం వేస్తాడు. బాణం వేసే సమయానికి పార్వతీదేవి తప్పుకుంటుంది. వెంటనే ఆయనకి 3 నేత్రాలు ఉన్నాయి, ఒకటి సూర్యుడు, చంద్రుడు, అగ్ని అని 3 నేత్రాలు ఉన్నాయి శివుడికి. ఆ 3వ నేత్రం తెరిచాడు మొట్టమొదట. 2 కళ్ళు తెరిస్తేనేమో ప్రసన్నంగా అనుగ్రహం కలుగుతుంది, తెరవడమే 3వ నేత్రం తెలిస్తే వాడు భస్మం అయిపోతాడు, వాడు ఎటువంటి వాడైనా భస్మం అయిపోతాడు. మరి అప్పుడు ఆయన ఏం చేశాడు, ఆ బాణం తగలంగానే ఆయన 2 కళ్ళు తెరుచుకోలేదు, మొదలు ఏం తెరుచుకుంది, పైన ఉన్న 3వ నేత్రం అగ్ని నేత్రం, అది ఆ అగ్ని నేత్రం తెరుచుకునేసరికి వెంటనే మన్మధుడు కాలి బూడిదైపోయాడు. అయిపోగానే వెంటనే రతీదేవి ఆయన భార్య, ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యయ్యో నా భర్తని ఇట్లా చంపేశారా, నేను ఎంత పతివ్రతని, నేను రోజు అమ్మవారికి పూజ చేస్తాను, మరి ఎందుకు ఇట్లా జరిగింది అని చెప్పని ఆవిడ వెంటనే అమ్మవారిని పాదములు పట్టుకొని ప్రార్థన చేసి, నువ్వు నా భర్తని ఉండేట్లుగా అనుగ్రహం చేయాలి, ఈ వైధవ్యాన్ని నేను స్వీకరించలేను, నాకు నా భర్త కావాలి. దేవతలందరూ ప్రేరణ చేస్తే అతను మీ మీద బాణం వేశాడు, కానీ స్వతసిద్ధంగా అతను మీ మీద బాణం వేసేవాడు కాదు, అందువల్ల మీరు అనుగ్రహం చెయ్యాలి అని చెప్పని అమ్మవారిని ప్రార్థన చేస్తే, సరే ఇప్పుడు పరమశివుడు కాల్ చేస్తే మళ్ళీ పుట్టించే శక్తి నాకు లేదు, అది భర్తను ధిక్కరించినట్టు అవుతుంది, అందుకని నీ భర్తకి వాయు రూపాన్ని ఇస్తున్నా, అంటే నీ భర్త చనిపోలా, జీవించే ఉంటాడు కానీ ఎవరికి కనపడ్డు. అందుకని మనలో ఉన్నటువంటి కోరికలు కూడా ఎవరికి కనపడం, అంతే కదా, మనలో ఆ కోరిక రూపంలో వాయు రూపంలో ఆ మన్మధుడు మనలోకి వస్తాడు. అందుకని ఆయనకు ఒక మన్మథ రూపాన్ని వాయు రూపాన్ని ఇచ్చేశారు ఆయనకి. ఆయన లక్ష్మీనారాయణుల యొక్క కుమారుడు, కృష్ణుడి యొక్క కుమారుడు ఆయన మన్మథుడు, కాబట్టి ఆయనకి వాయు రూపం ఇచ్చేసి ఆవిడని పతివ్రతగానే ఉంచారు. ఆయన దగ్గర ఉండే ఆయుధాలే లలితా అమ్మవారు పట్టుకున్నారు. లలితా అమ్మవారు మీరు చేతిలో చూస్తే మీకు 5 పుష్ప బాణాలు ఉంటాయి, ఒకటి చెరుకు విల్లు ఉంటుంది, చెరుకు విల్లు ఆయుధంగా కలవాడు మన్మథుడు, 5 పుష్పబాణాల చేతిలో ఉన్నది మన్మథుడికి. అందుకని అప్పటి నుంచి సృష్టి బాధ్యతలన్నీ లలితా అమ్మవారు తీసుకుంది. అదే మనకి లలితా సహస్రనామంలో చెప్తాడు, అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ అనే నామం ఉంటుంది. ఈ అనేక కోటి బ్రహ్మాండాలన్నీ అమ్మవారు సృష్టించినవే. అట్లాగే ఆవిడ శ్రీమాత అనే పేరుతో మొదలైంది. తల్లి ఎవరు అంటే మొట్టమొదట అమ్మవారి పేరే చెప్తాం మనం. అట్లా ఆవిడ బాధ్యతలు తీసుకొని ఆయనకి వాయు రూపాన్ని ఇచ్చింది. ఆ కామ దహనం జరిగినటువంటి రోజు ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి. అందుకని ఈ పౌర్ణమికి ఎవరైతే కామ దహనం చేస్తారో, ఇవాళ మనకి లోకంలో ప్రబలంగా జరుగుతున్నటువంటి ఈ అతికామ క్రీడలన్నీ మట్టు పెట్టాలి అంటే ఈ కామదహనం జరగాలి. దీన్ని నియంత్రించుకోవాలి. కామాన్ని దహించేటటువంటిది కాదు, ప్రతివాడికి శక్తి ఉంటుంది. ఆ శక్తిని ఎక్కడ పడితే అక్కడ వాడి పిచ్చి పిచ్చిగా లోకంలో ప్రవర్తించి ఇవాళ మనం నిద్రలేస్తే అవే కథలు వింటున్నాం మనం. ఇటువంటి ఈ నియంత్రణ లేని కామం అందరి మీద తీర్చుకోవడం, ఎక్కడ పడితే అక్కడ కనపడడం లాంటివి కాకుండా ధర్మబద్ధమైనటువంటి కామం అందరికీ రావాలి అంటే కామదహనం చెయ్యాలి అని చెప్పాడు. అది కామదహనం యొక్క విశిష్టత. ఇదే కాకుండా రాధాకృష్ణుల గురించి చెప్పారు. రాధాకృష్ణులు ఇద్దరు ప్రేమ విలాసంలో ఉన్నప్పుడు రాధాదేవి శివస్వరూపండి, కృష్ణుడు నారాయణ స్వరూపం, వాళ్ళిద్దరూ శివకేశవులు అని చెప్పారు. రాధాదేవి తెల్లగా ఉండేది, చక్క మహాసౌందర్యవతి రాధాదేవి. ఆవిడ గురించి భాగవతంలో వింటూ ఉంటే రాసలీలలోనే ఘట్టం, అది వింటుంటే ఒళ్ళంతా పులకించిపోతూ ఉంటుంది. అటువంటి మహత్తరమైన ఘట్టం మనకి రాధా విలాసం, రాధాలీలలో అసలు ఎంత గొప్పవో. మీరు ఉత్తరాది వెళ్తే అందరూ రాధే 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 అని స్మరణ చేస్తుంటారు.
కృష్ణస్మరణ కంటే అక్కడ రాధాస్మరణ ఎక్కువగా ఉంటుంది. రాధే రాధే అంటారు కనపడంగా. అమ్మవారు రాధామాయ అంటే ఎంత ప్రేమో ఎంత భక్తో ఆ ప్రాంతం వాళ్ళకి. ఇంతకీ రాధ ఎవరు అని గనక మనం విచారణ చేస్తే రాధ అంటే పరమశివుడు. పరమశివుడు అన్నట నిన్ను తపస్సు ద్వారా పొందుతున్నాము, అర్చన ద్వారా పొందుతున్నాము, స్నేహం ద్వారా పొందుతున్నాము. అసలు నిన్నుగా నేను ఒక ప్రేమ రూపంలో పొందాలంటే నేనేం చెయ్యాలన్నమాట. నీకు ఆ అనుగ్రహం కూడా చేస్తానని చెప్పని కృష్ణ అవతారంలో నువ్వు నాకు రాధాస్వరూపంలో రా, నీకు నాకు మధ్య ప్రేమ తప్ప ఇంకే బంధం ఉండదు. వాళ్ళది కామబంధం కాదు రాధాకృష్ణులు, వాళ్ళది ప్రేమ బంధం. సప్రేమ భ్రమరాభిలాషణయుతం, వాళ్ళది మొత్తం ప్రేమ స్వరూపం. ప్రేమ తప్ప వాళ్ళకి ఇంకోటి ఏమీ తెలియదు. వాళ్ళకి అసలు ఆ ప్రేమ అంటే రాధాకృష్ణులది. కాబట్టి అటువంటి దివ్యమైనటువంటి స్వరూపం రాధాకృష్ణులది. ఆ రాధాకృష్ణులు ఇద్దరూ ఒకసారి కలుసుకున్నప్పుడు కృష్ణుడు కనిపించిందట. నేనేమో ఇంత నల్లగా ఉన్నాను, నీలం రంగులో ఉన్నాను, రాధాదేవి చక్కగా తెల్లగా ఉంది, అమ్మా నన్నేం చేయమంటావని యశోదాదేవిని అడిగింది. ఆవిడ చిలిపిగా చమత్కారంగా ఇదిగో నీలం రంగు తీసుకెళ్ళి రాధాదేవికి కూడా పోయి, అప్పుడు ఆవిడ కూడా నీలంగా అయిపోతుంది కదా, అప్పుడు నిన్నేం అనదులే అంటున్నారు. ఆ నీలం రంగు తీసుకొని వెళ్ళి రాధాదేవికి పూస్తారు కృష్ణుడు. పూజ అంటాడు, ఇప్పుడు నేను నీలంగానే ఉన్నా, నువ్వు నీలంగానే ఉన్నావు అంటాడు. అలా ఆ చిన్న చమత్కారం జరిగిన రోజున ఈ హోలీ రోజు. అందుకని అన్ని రంగులు పూసుకోవడం, ఆనందాన్ని వ్యక్తం చేయడం, ఇవన్నీ కూడా హోలీ రోజున చేయమని. అయితే మనకి ఇది వేలం వెర్రిగా వెళ్ళిపోయి ఈ అనవసరమైన కలర్లు కళ్ళల్లో నోట్లో అట్లా కొట్టుకొని తర్వాత అనారోగ్యాల పాలవ్వకుండా చక్కగా పసుపు కుంకుమ గంధం ఆర్గానిక్ కలర్స్, మనకి ఇబ్బంది కానటువంటి కలర్స్ ఏముంటాయో వాటిని చక్కగా చూసి తెచ్చుకొని, అది కూడా కొంతవరకు, ఇక మరీ మనిషి మారిపోయేంత కలర్స్ పెట్టుకోవడం, అదొక వారం 15 రోజులు చేతులకు అలాగే ఉండడం, ఇటువంటి వేలం వెర్రి కాకుండా దీంట్లో ఉన్న ఆంతర్యాన్ని కూడా గ్రహించి చక్కగా ఇది ఎందుకు చేశారు, భక్తుడి జోలికి భగవంతుడి జోలికి ధర్మం జోలికి ఎవడొస్తాడో వాడికి నాశనం తప్పదని చెప్పడానికి హోళికా దహనం చేస్తున్నారు. అట్లాగే కామంతో వేలం వెర్రిగా ఎవడి మీద పడితే వాడి మీద కామం తీర్చుకోవడం. ఇవాళ వావి వరసలు లేని కామం మనం చూస్తున్నాం. 8 ఏళ్ల పిల్లల మీద కామం, 86 ఏళ్ల ఆవిడ మీద కామం, ఎక్కడ చూసినా కామం. అంటే నియంత్రణ లేని కామం. ఇవాళ తల్లిదండ్రులు చెప్పరు, పిల్లలకి తెలియదు. వాడికి ఫోన్ ఉంది, వాడికి మాధ్యమాలు ఉన్నాయి, వాడు అన్నిట్లోనూ పండితుడైపోతాడు ఒక్క చదువులో తప్ప. మరి అటువంటి కామాన్ని నియంత్రించాలంటే స్త్రీ పురుషుల్లో ఈ కామదహనం చేయమని చెప్పాడు. అందుకని ఒక విగ్రహం తయారు చేసి ఆ కామాన్ని దహిస్తారు. అప్పుడు నీకు నియంత్రణతో కూడిన కామం వస్తుందో. అందరూ అనుభవించాలి, అది అనుభవించకూడదని కాదు, అది అందరూ దాన్ని ధర్మబద్ధంగా చేయండి అని చెప్తున్నారు. అటువంటి కామదహనం మనం అందరం దర్శనం చేయాలి. అలాగే రాధాకృష్ణుల ప్రేమ మనందరికీ కనపడాలి. ఇటువంటి దివ్యమైన పండగ మనం అందరం చక్కగా ఆచరించి ఆయా ఫలితాలన్నీ చక్కగా పొందాలి. మరి ప్రేక్షకులందరూ హోలీ శుభాకాంక్షలు మళ్ళీ తెలియజేస్తూ, గురుగారు మొత్తం మీద హోలీ విశిష్టత, హోలీ గొప్పతనాన్ని మాకు మంచిగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.